జిల్లాలో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటి గురించి మనం ఇన్ఫర్మేషన్ ఈ డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్బుక్ ద్వారా ఇవాళ నుంచి టైం లైన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క టౌన్కి మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారా, ప్రతి ఒక్క టౌన్కి మనం ఏవైతే సబ్మిట్ చేస్తామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నెక్స్ట్ 10 years వరకు కూడా సేమ్ డేటా వాళ్ళు వాడతారు. సో 2011లో కూడా మీరు నెట్లో సెర్చ్ చేస్తే ప్రతి జిల్లాకి సెన్సస్ హ్యాండ్బుక్ అనేది దాంట్లో నెట్లో ఉంటుంది, PDF కాపీ కూడా మీరు చూసుకోవచ్చు. సో దాట్స్ వై ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. రేపు ఏదో ఒక ప్లానింగ్ డిసిజన్లో కానీ ఏదో ఒక శాంక్షన్ చేసే విషయంలో కానీ ఖచ్చితంగా జిల్లాలో ప్రస్తుతం ఒక పర్టికులర్ సెక్టర్లో ఫెసిలిటీ ఏముందో దాన్ని చూసుకునే ప్లానింగ్ అనేది ప్రక్రియ మనం చేస్తాం. సో మన హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది, హౌస్ ఇన్నోవేషన్ కంప్లీట్ చేశాం. నౌ ద టైమ్ ఇస్ టు కంపైల్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో భాగంగా మొత్తం డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, సిటీ బ్లాక్, గ్రామ పంచాయత్, విలేజ్ నేమ్, విలేజ్ టైప్, పిన్ కోడ్. This for a particular village. Then sub-district name, district headquarter, nearest town, nearest statutory town, and నేనైతే గ్రామం వారీగా చెప్తున్నాను. మీరు మీ డిపార్ట్మెంట్ డేటా ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎన్ని ఉన్నాయి, సెకండరీ స్కూల్ ఎన్ని ఉన్నాయి, దట్ విల్ ఆల్సో కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్. కాలేజ్ ఎన్ని ఉన్నాయి, ఆర్ట్స్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, కామర్స్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, అంటే మీరు యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఏవైతే మెయిన్ హెడర్స్ ఉన్నాయి, ఫిజికల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళది ఒక టీమ్ కాన్స్టిట్యూట్ చేసి ఒక ప్రొసీడింగ్ కూడా జారీ చేయండి. దీస్ పీపుల్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ బిజినెస్ డిపార్ట్మెంట్స్. సో 1 week లో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఒక పంచాయత్ సెక్రటరీది కూడా ఇట్లా ఒక వర్క్ షాప్ కన్సర్న్ మండల్ లెవెల్లో పెడతాం. ఫస్ట్ అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్లో కన్సర్న్ ఎంపీడీఓ, ఎంపీఓ ఒక వర్క్ షాప్ పెడతాం. వర్క్ షాప్ అయిపోయిన తర్వాత ఇంటర్న్ వాళ్ళు మండల్ లెవెల్లో కూర్చొని కన్సర్న్ పంచాయత్ సెక్రటరీకి ఒక హాఫ్ డే బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతనే ఫిల్ చేయడం స్టార్ట్ చేయాలి. ర్యాండమ్గా ఎవరు కూడా ఫిల్ చేయడం స్టార్ట్ చేయవద్దు, అదర్వైజ్ ఉంటానే రాస్తారు. ఓకే, దేని గురించి పూర్తి అవగాహన ఉంది, ఆర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు. అదేవిధంగా వివిధ ఆర్ట్, క్రాఫ్ట్, డాన్స్, కల్చర్ అంటే ఇంటెంజిబుల్ అసెట్ గురించి ఆ వ్యక్తికి పూర్తి అవగాహన ఉంది. నెక్స్ట్ 1 weekలో మీరు ఎంత కలెక్ట్ చేయగలిగితే అంత తయారు చేసి ఇవ్వండి, అలాంగ్ విత్ వెరీ గుడ్ ఫొటోస్. ఫొటోస్ కూడా హై రిజల్యూషన్ కావాలి. మేము అది